ఏంటంటే ఫస్ట్ మనము ఏ ఏ యాన్ అనేది ఏ యాన్లో యాన్ అనేది ఓవెల్ సౌండ్స్కి బిఫోర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ దా అనేది యూనివర్సల్ టూల్స్ అండ్ హాలీవుడ్స్ ఎట్సెట్రా అలా యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఏంటంటే బేసికల్గా మనం ఏఐఓయూలు ఉంటాయి కదండి ఓవెల్స్, వాటి ముందు యాన్ యూజ్ చేస్తామని చెప్తారు చాలామంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అలా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు అది ఓవెల్స్ వచ్చినప్పుడు ఎవరైనా కళ్ళు మూసుకొని పెట్టేశారనమాట యాన్ అని. కానీ కాదు, ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు మాత్రమే యాన్ మనం యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఓవెల్స్లో ఏఈఐఓయు ఈ 5 ఓవెల్స్ అంటాం కదా. ఏఈఐ అనేది యాన్, వీటికి బిఫోర్ యాన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇవే ఓవెల్స్ ఓ వాలాగా, నెక్స్ట్ యూ లాగా వచ్చినప్పుడు ఏ యూజ్ చేస్తాం. ఓ లాగా అండ్ యూ అలాగా సౌండ్ ప్రొనౌన్సియేషన్ వచ్చినప్పుడు యాన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ కాన్సోనెంట్ లెటర్ ఉంది, ఏ అని ఉంది. ఇక్కడ ఈ ఏంటి ఓవెల్, కానీ మనం ఏ యూజ్ చేస్తాం. వై? బికాస్ ఇక్కడ యూ లాగా ప్రొనౌన్సియేషన్ వచ్చింది, సో మనం అందుకే ఏ యూజ్ చేస్తాం అనమాట. ఇంకొకటి యూకలిప్టస్, యూకలిప్టస్. ఇక్కడ ఎందుకు ఈ యూ కూడా యూ లాగా ప్రొనౌన్సియేషన్ వచ్చింది అనమాట ఇక్కడ అండ్ హియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దిస్ ఈస్ కాన్సోనెంట్ లెటర్ బట్ వి ఆర్ యూజింగ్ ఇన్ బిఫోర్ ఆఫ్ ఎం అండ్. ఓకే, ఎందుకంటే ఈ ఎం అనేది ఈ ఎం లాగా ప్రొనౌన్సియేషన్ వచ్చింది, సో ఇక్కడ ఏ అనే ఓవెల్ సౌండ్ వచ్చింది అనమాట. ఇక్కడ ఓవెల్ సౌండ్ వచ్చింది, సో ఇక్కడ అందుకే యాన్ ఎంఎల్ఏ లాగా మనం ఇక్కడ బిఫోర్ యాన్ పెట్టేసాం అనమాట, యాన్ అనే ఆర్టికల్. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఎస్ఐ అని ఉంది, ఇక్కడ ఈ వచ్చింది అనమాట. ఇది కాన్సోనెంట్ లెటర్ బట్ యాన్ ఎస్ఐ అని మనం పెట్టేసాం, సో ఇక్కడ యాన్ ఆర్టికల్ యూజ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ కూడా అంత సేమ్ యాన్ ఆర్టీసీ అండ్ ఆర్ఐ. ఇక్కడ ఆర్ అనేది అలాగా వచ్చింది, ఇక్కడ సేమ్ ఆర్ లాగా సౌండ్ వచ్చింది అనమాట. సో ఇక్కడ యాన్ అనే ఆర్టికల్స్ని యూజ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే ఎల్ఎల్బి, నెక్స్ట్ సిఐడి ఆఫీసర్, సో అలా అనమాట. నెక్స్ట్ ఇక్కడ అర్థమైంది కదండి. నెక్స్ట్ దాని ఆర్టికల్ కామన్గా ఇక్కడ యూజ్ చేస్తామంటే హోలీ బుక్స్ బిఫోర్, నెక్స్ట్ యూనివర్సల్ టూల్స్కి అలా, అది దాన్ని డిఫినెట్ ఆర్టికల్ అంటాము. సో మనం ఇక్కడ నేను బేసికల్గా మెయిన్గా ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఏంటంటే చెప్పాలనుకుంటే, కాన్సోనెంట్ లెటర్ వచ్చినా సరే ఓవెల్ సౌండ్ ప్రొడ్యూస్ అయినప్పుడు యాన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఓవెల్ లెటర్ వచ్చినా సరే కాన్సోనెంట్ సౌండ్ ప్రొడ్యూస్ అయినప్పుడు యాన్ యూజ్ చేస్తాం. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకుంటారు కదా. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి మీరు సక్సెస్ అవుతారని ఈ టిప్స్ గుర్తుపెట్టుకొని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.